గ్రామ దేవత మీద ప్రమాణం చేస్తున్నాం. తింబి ఊర్లో ఉన్న అమ్మాయిలు ఎవరు కూడా మా కులాన్ని దాటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోరు. ఎవరైనా ఇలా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారంటే వాళ్ళని మేము ప్రాణాలతో తగలబెట్టి బూడిద చేస్తాం. జై గ్రామ దేవత, జై గ్రామ దేవత, జై గ్రామ దేవత, జై గ్రామ దేవత. పదండి, మన బండి వచ్చేసింది. త్వరగా 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 రండి. ఇదిగో దాన్ని నేను పెడతాను, త్వరగా కారు ఎక్కు. త్వరగా కూర్చో. మీరేం దిగులు పడద్దు. ఇంకా అరగంటలో మనం డోల్పూర్కి వెళ్ళి చేరుకుంటాము. రామదాస్ రా, త్వరగా త్వరగా రా రా రా. రండి. లోపలికి రండి. ఇలా చూడండి, ఇంకా కొద్ది రోజులు మాత్రమే. అక్కడున్న పరిస్థితి కాస్త ప్రశాంతం కానివ్వండి. ఆ తర్వాత వీళ్ళని అక్కడ తీసుకెళ్ళిపోతాను. ఇలా చూడు రామదాస్, నువ్వు లతాని భూపేన్ని మీ గ్రామం నుంచి ఎందుకు బయటికి తీసుకొచ్చావనే విషయం నాకు తెలుసు. ఇలా చూడు, వీళ్ళిద్దరినీ నేను నా ఇంట్లో నేను దాచిపెట్టలేను. అరే అలా అంతా అనద్దు. అరే నిన్ను నమ్మే మేము ఇక్కడికి వచ్చాం కదా. ఆ విలాసు ఇంకా రౌడీన కొడుకులు వీళ్ళని చంపేస్తాడు. రామదాస్, నువ్వు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరూ కొత్తగా ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు. అది కాకుండా నువ్వు నా ఇల్లును చూస్తున్నావుగా, అదేంటంటే రూములు ఎక్కువ లేవు, సాధారణమైన ఇల్లు. ఎందుకంటే వీళ్ళిద్దరికి సపరేట్ రూము నేను ఇవ్వలేను. అందుకే నేను చెప్తుంది. అన్నా, మాకు తెలిసిన ఆయన ఒకరున్నారు. ఆయన పేరు చేతన్. ఇదిగో ఈ పక్కనే ఉంటారు. వీళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు మేం దగ్గరుండి చూసుకుంటాం. మనం తిన్నగా చేతన్ను వెళ్ళి కలుద్దాం. ఏంటిలా వచ్చావు? ఏమైంది? చేతన్, వీడు నా ఫ్రెండు రామదాసు. వాళ్ళ కూతురు అల్లుడు. నమస్కారం. వీళ్ళకి నీ సహాయం అవసరపడుతుంది. అలాగా, సరే సరే, రండి 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 రండి. త్వరగా త్వరగా. సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను నాసిక్లో ఉంటాను జాబ్ పని మీద. శనివారం ఆదివారం నేను ఇక్కడ ఉంటాను. మీరు ఇక్కడే ఉండొచ్చు, మీ ఇల్లులాగా ఉండొచ్చు, కానీ నా గది మాత్రం వదిలేయాలి. చాలా చాలా ధన్యవాదాలు చేతన్ బాబు. రండి, మీకు గది చూపిస్తాను. ఇలా చూడు భూపేన్ బాబు, ఏం జరిగినా సరే మీరు ఈ ఇంటి నుంచి బయటికి రావద్దు, సరేనా? అలాగే. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లి కొడుకు రాజా, ఇదే నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇల్లు. పండిత్ గారు, ఇవాళ మా లతాకి పెళ్లి జరుగుతుంది. అది కూడా మా కుటుంబం మధ్యలోనే జరుగుతుంది. ఆడండి రా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇదిగో ఈయనే మీ కాబోయే అల్లుడు, చూడండి. నీ వల్లేరా, నీ వల్లే నా కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఏంటి? లత ఇంట్లోనే ఉంది నాకు తెలుసు. వెళ్ళి వెతకండి రా. అరే వెతుక్కోండి, ఇల్లంతా వెతుక్కోండి. ఇక్కడే ఉంటుంది. ఒక్కసారి లత దొరకని, ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకో విలాస్, ఒకవేళ నా కూతురు ఆత్మహత్య చేసుకుందంటే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పేస్తాను. ఏంటి ఏంటి పోలీసులని బెదిరిస్తున్నావా?
నాకు పోలీసులు చూస్తే భయమా ఏంటి? పిలువ చూద్దాం. రండిరా వెళ్దాం, రండి. ఈ లత ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఒక పని చేద్దాం, చుట్టుపక్కల ఊళ్ళన్నింటిలోనే వెళ్ళి వెతుకుదాం. పదండి పదండి పదండి. రా కూర్చో. భూపేన్ ఎక్కడా? ఆయన నిద్రపోతున్నారు. ఇప్పుడా? అంతా ఓకేనా? ఆ ఎలాంటి సమస్య లేదు. లత, నువ్వు ప్రెగ్నెంటా? మెల్లగా. అరే, నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ గా ఉన్నావు. కూర్చో కూర్చో కూర్చో, మెల్లగా. అరే, కానీ ఇదెలా సాధ్యం? మీకు పెళ్ళయ్యే 3 రోజులేగా అవుతోంది. అంటే పెళ్లికి ముందే మీరు ఆడుకున్నారన్నమాట. భూపేనేనా ఇంకెవరైనానా? వేరే వాడు. ఎవరది? పర్లేదు చెప్పు. ముందు నాకు ప్రామిస్ చేయి, నా ప్రాణానికి ఏమైనా సరే నువ్వు ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. లత, నువ్వు ఏ విషయం చెప్పాలంటున్నావు? నా కడుపులో వేరే వాళ్ళ బిడ్డ ఉంది. ఎవరిది? మా నాన్నది. ఏంటే? మా నాన్న నన్ను ప్రతిరోజు రేప్ చేస్తూనే ఉంటారు. నాకు 15 ఏళ్ళున్నప్పుడే ఇదంతా జరిగింది. అరే, నువ్వెందుకు అసలు అడ్డుకోలేదు? నాకు అంత ధైర్యం లేదు. కానీ ఇది ఎప్పుడు బయట చెప్పాలనుకున్నాను, అప్పుడు ఆయన నా దగ్గర ఒక విషయం చెప్పారు. అది విన్న తర్వాత నాకు ధైర్యమే రాలేదు. పద, రూమ్లోకి రా. ఇంకా చాలు. ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి నన్ను గాని బలవంతం చేస్తే ఆ అయితే తర్వాత ఏంటి? ఏం చేయగలవు? నేను నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్తాను. మీరు చేసే పనులన్నీ బయట అందరికీ చెప్తాను. నువ్వు బయట పెట్టక ముందు నిన్ను నేను మీ అమ్మ దగ్గర పంపిస్తాను. నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మ ఒంట్లో బాలేక చనిపోయిందనా? లేదు, తనని నేనే చంపేశాను. ఇప్పుడు ఎక్కువగా రెచ్చిపోవద్దు. పద పద గదిలోకి. పదమంటున్నాం కదా, పద. ఇలాగే రోజు చిత్రహింసలు చేస్తూ ఉండేవాడు. అప్పుడే నేను భూపేన్ని కలిశాను. ఆ తర్వాతే ప్రేమలో పడ్డాను. భూపేన్ నాతో ఉన్న విషయం మా నాన్నకి తెలిసింది. అందుకనే ఆయన భయపడ్డారు. ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు, ఈ విషయాన్ని నేను భూపేన్ దగ్గర చెప్పానంటే తను తప్పకుండా పోలీసుల దగ్గరికి వెళ్తాడు. అందుకే మా ఊర్లో ఉన్న రౌడీ వెధవలు మా పెళ్లిని ఒప్పుకోలేకపోయినా మా నాన్న మా పెళ్లి జరిపించారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పు నుంచి బయటపడడానికి ఆయన దగ్గర ఇదొకటే దారుంది. ఇందులో 10 లక్షల నగలున్నాయి, ఇంకా 5 లక్షల క్యాష్. భూపేన్తో నీకు తనకి పెళ్లి చేసేస్తాను. ఈ గ్రామం నుంచి నేను బయటపడేసి నిన్ను వేరే చోటుకి తీసుకెళ్తాను. అప్పుడు విలాస్ ఇంకా వాళ్ళు మనుషులు ఎవరు కనిపెట్టలేరు. నీకు నెల నెల ఖర్చులు కూడా ఇస్తాను. దీనికి బదులుగా నువ్వు మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పాలి, మన ఇద్దరి మధ్య జరిగిన విషయాల్ని. అది నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఆ దుర్మార్గం నుంచి బయటకి తప్పించుకోవడానికి నాకు ఈ ఒక్క దారి మాత్రమే దొరికింది. ఈ విషయం నువ్వు భూపేన్తో చెప్పలేదు కదా? లేదు. సరే, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్ప. సరే, నాతో ఎందుకు చెప్పావు? నా మనసు భారంతో ఉంది.
భారాన్ని దించేసుకున్నాను. ఏం దించేసావు? ఏంటి కదా? ఏమైంది? అది తనకి కడుపు బాలేదు. అదే వాంతులు చేసుకుంది. భారం తగ్గింది. ఏమైంది? నిన్న ఏం తిన్నావు? మా ఇంట్లోనే తినింది. అమ్మ కాస్త కారం ఎక్కువ వేసి వండింది. ఆ, మీరు తినండి. మీరు కారం తింటారు కదా. నేను సులభంగా తింటాను. నువ్వు తిన్నావా? ఆహా. తినక తప్పదు కదా. మా బతుకులు చూసావా? పారిపోయి దాక్కుని బతకాల్సి వస్తుంది. ఏ క్షణాన ఎవడొస్తాడో మమ్మల్ని చంపేసి వెళ్ళిపోతాడు. మేడం, ముందు న్యూస్ టాక్సీ డ్రైవర్ స్ట్రైక్. జనాలు పోరాటం చేస్తున్నారు. దాని తర్వాత ఢిల్లీ న్యూస్ వస్తుంది. మధ్యలో బ్రేకింగ్ న్యూస్ వేద్దాం. ఏం బ్రేకింగ్ న్యూస్? టాక్సీ డ్రైవర్ స్ట్రైక్, ట్రక్ డ్రైవర్ యూనియన్ సపోర్ట్. ఛా, ఇది ఒక బ్రేకింగ్ న్యూసా? దద్దరెళ్ళిపోయేట్టు న్యూస్ తీసుకురండి. ఒక అదిరిపోయే న్యూస్ ని బయట కూర్చోబెట్టి వచ్చాను మేడం. మ్యామ్, వాళ్ళిద్దరే. మేడం, కూర్చోండి. చెప్పండి. మేడం, మీ ప్రోగ్రామ్ నేను చూస్తాను. నివేదిత కోర్ట్. నేను మీ ప్రోగ్రాంలో కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? మేడం, నా నాన్న గత నాలుగేళ్లుగా నన్ను రేప్ చేస్తున్నారు మేడం. ఇలా చూడు, నా ప్రోగ్రాంలోకి నిన్ను తీసుకొచ్చే ముందు నువ్వు చెప్పే విషయం రికార్డ్ చేయాలి. ఎందుకు మేడం? నువ్వెవరు? నా పేరు శరత్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. రేపు మీరు మాట తప్పకూడదు, అందుకే రికార్డ్ చేస్తాం. నేను సిద్ధంగా ఉన్నాను. కెమెరా రెడీగా ఉంది మ్యామ్. కెమెరా రోల్ చేయండి. రోలింగ్. మీ పేరు? నా పేరు భారతి. నా పేరు శరత్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ధోల్పూర్, నాసిక్. మీ నాన్న నిన్ను తరచూ రేప్ చేస్తున్నట్టు చెప్పావు. అవును. ఎప్పటి నుంచి ఇది జరుగుతోంది? అది ఒకరోజు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చి, ఇలా చూడమ్మా, ఇవి కూడా మడత పెట్టు. సరేమ్మా. నాన్న, ఎందుకు తలుపు మూస్తున్నారు? నాన్న వద్దు నాన్న. నాన్న ఏం చేస్తున్నారు? నాన్న వదలండి. నాన్న, నాన్న. నువ్వు చెప్పేది వింటుంటే మీ అమ్మ దేనికి సపోర్ట్ చేసిందా? మ్యామ్, లాస్ట్ ఇయరే ఇలాంటి కేసు పూణేలో జరిగింది. ఆ అమ్మాయి రీఓపెన్ చేసింది. తర్వాత అమ్మాయిని చంపారు. తను కూడా అందుకే భయపడుతుంది మేడం. తనని కూడా ఇంట్లో బాగా బెదిరించారు. అంటే ఒకవేళ నోరు తెరిస్తే మేడంకి చెప్పు. ఇంట్లోనే గోతి తవ్వి పూర్తి చేస్తామన్నారు. ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా? ఆయన తన కన్న తండ్రి కాదు. ఓ, మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ వీడిని పెళ్లి చేసుకుంది. అతను చంపేస్తాడని నువ్వు అన్ని చిత్రహింసలు భరించావా? నన్నేం చేయమంటారు మేడం? తర్వాత నేను శరత్ని కలిశాను. వీడే నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నేను మా ఇంట్లో చెప్పాను. శరత్ని ఇష్టపడుతున్న విషయాన్ని చెప్పాను. మా అమ్మ మక్రందు కలిసి. మక్రంత? ఆయనే తనకి రెండో తండ్రి. సరే, తర్వాత? విషయాన్ని విన్న వెంటనే వాళ్ళిద్దరికీ కోపం వచ్చి నన్ను కొట్టారు. శరత్, నాకు తెలిసి మనం పెళ్లి చేసుకోవడం మంచిది. ఎన్ని రోజులు ఇలా దాక్కుని కలుసుకుంటాం? నీకు తెలుసా, ఆ పౌరంబోకు నాన్నకి మన గురించి తెలిసిందంటే వాడు నన్ను చంపేస్తాడు. ఏంటిది?
ఎందుకని చంపేస్తాడు? ఇలా చూడు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇదే విషయం వాళ్ళకు కూడా చెప్తాను. ఏయ్ ఏంటి ఏయ్. ఏం చెప్తావు రావే నాన్న, వదులు, తను వదులు, తను వదులు. ఏమే వీడిని దొంగతనంగా వచ్చి కలుస్తున్నావా? నువ్వు ఇంటికి రా, నీ సంగతి ఏంటో చూస్తా. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇంకొకసారి నా కూతుర్ని కలవాలని ఆలోచిస్తే నీ కాళ్ళు చేతులు తీసి పారేసి బిచ్చగాని చేస్తాను. అరే, రావే. నేను ఏమైంది? చెప్పేది విను. ఏంటి గొడవ? వీడిని చూడు, పక్క గ్రామం నుంచి వచ్చాడు, ఇక్కడికి వచ్చి నా కూతుర్ని వల్ల వేసుకున్నాడు. చెత్త నా కొడుకు. అలాగా? రేయ్, నీకెంత ధైర్యరా? చావడానికి ఈ ఊళ్ళోకి వచ్చావా? ఆ? నువ్వు రావే. నిన్ను చంపేస్తాను. మీరు ఆగండి. ఆ తర్వాత కూడా తరచూ చిత్రహింసలు పెట్టారా? హా. కానీ హఠాత్తుగా ఒకరోజు మొత్తం ఆపేశారు. కారణం ఏంటి? ఎందుకంటే ఆయన లతాని బలాత్కారం చేయడం మొదలు పెట్టారు. లతానా? ఇదెవరు? మకరంద్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు. సరే, తన ఫ్రెండ్కి ఈ విషయాలేమీ తెలియవా? లేదు, లత భూపెన్ వాళ్ళ ఊరు వదిలి మా ఊరికి వచ్చేశారు. రామ్ దాస్ చెప్పారని మకరంద్ మా ఇంటి పక్కనే వాళ్ళని ఉంచారు. పారిపోవడానికి కారణం? వాళ్ళ పరిస్థితి కూడా మా పరిస్థితే. అంతేకాకుండా ఉపేన్ తక్కువ కులస్తుడు. భూపెన్ ఇంట్లో లేని సమయంలో మకరంద్ ఏదో ఒక కారణం చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళేవాడు. లతాని బలాత్కారం చేసేవాడు. ఇదంతా లత నీతో చెప్పిందా? హ. తను కూడా భయపడింది. ఇదంతా అడ్డుకోమని తను బతిమాలుకుంది. అప్పుడు నేనే, అమ్మా ఆ రాక్షసుడితో చెప్పి పెట్టు, వాడు లతా దగ్గర ప్రవర్తించేది బాలేదు. ఏంటి ఏం ఆపాలి? ఆపకపోతే నువ్వేం పీకుతావు? నేను ఊరికే ఉన్నా, భూపేన్ ఊరికే ఉండడు. ఏయ్, లత మొత్తం చెప్పేసింది. ఇప్పుడు భూపేన్ పోలీసులకు వెళ్తానన్నాడు. జైలుకి వెళ్లి ఊసల్లోకి పెట్టు. ఓరు ముయ్యవే. తర్వాత అంతా స్టాప్ అయిందా? నాకు తెలీదు అంటే ఆ తర్వాత లత ఉపేన్ ఇద్దరు కనబడడం లేదు. మేడం, నేను షరతు వెతికి చూసాం, కానీ వాళ్ళు అసలు ఎక్కడా ఎక్కడా లేరు. కనబడలేదు. అంటే వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేద్దాం అనుకున్నారు, హఠాత్తుగా మాయమైపోయారు. నాకు తెలిసి ఆ మకరందే ఏదో ఒకటి చేసి ఉండాలి. యు మీన్ మర్డర్? ఆ, ఇది కూడా జరుగుండొచ్చు. ఇదంతా మీ అమ్మ నాన్నల ముందు నువ్వు చెప్తావా? ఆ, ఆ. హ, నేను చెప్పగలను. ఆయిషా, కెమెరా టీంని తీసుకుని నువ్వు వీళ్ళ ఊరికి వెళ్ళు. వీళ్ళ అమ్మా నాన్నల్ని వీళ్ళని లైవ్గా డిబేట్ చేద్దాం. ఎస్ మ్యామ్. మేడం, భారతి ఇల్లు ఇదేనా? అవును. ఏమండి ఏమండి, త్వరగా రండి, ఎవరో ఇక్కడికి వచ్చారు. మీరే మకరత్త, భారతి వాళ్ళ నాన్న? అవును నేనే. నేను ఆయిషా, డైలీ న్యూస్. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నన్నెందుకు ఎంట్రీ తీయాలి? మీ పెంపుడు కూతురు మీపై కంప్లైంట్ ఇచ్చింది. చాలా సంవత్సరాల నుంచి మీరు తనని రేప్ చేస్తున్నారు. ఏంటి? ఏంటి ప్రేక్షకులారా, ఆశ్చర్యంగా ఉందా? ఒక తండ్రి ఒక స్టెప్ ఫాదర్ ఒక స్టెప్ డాటర్ ని తరచూ రేప్ చేశాడు. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందన్నది ఇప్పుడు చూద్దాం. చెప్పు భారతి, ఈ వ్యక్తి నిన్ను తరచూ రేప్ చేశాడా? నాకప్పుడు 14 ఏళ్ళు. అప్పటి నుంచి ఈ మనిషి నన్ను రేప్ చేస్తున్నాడు. ఎందుకని ఇది ఇలా మాట్లాడుతుంది? నేను దాన్ని పెంచిన తండ్రినే కాని నా సొంత కూతురులాగే చూసుకున్నాను. అది అబద్ధం చెప్తుంది. మకరన్ సార్, మీరు నిశ్శబ్దంగా ఉండండి, మీకు మాట్లాడే అవకాశమే ఇస్తాం. నువ్వు చెప్పు భారతి. ఏమే, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మా, నీకు ఈ తప్పుల బాగా ఉంది. నేను అరుస్తాను, సహాయం కోసం ఏడుస్తాను. నువ్వేమీ పట్టించుకోకుండా హాల్లోకి వచ్చినావుగా. ఈ పిచ్చిదానికి ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? భారతి నీకేమైంది? దేవుడు సాక్షిగా నాకేం తెలియదండి, నేనేమి చేయలేదు. భారతి లేదు లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ మనిషి నన్ను మాత్రం కాదు, ఆయన ఫ్రెండ్ కూతురు లతాని కూడా బలాత్కారం చేశారు. నోటుకొచ్చినట్టు మాట్లాడికే అన్ని అబద్ధాలే మాట్లాడుతుంది. ఈయన అలాంటి వారు కాదు. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి, ఆమెను మాట్లాడివ్వండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. నువ్వు చెప్పు భారతి. లత ఈ విషయాన్ని భూపేన్తో చెప్పింది. భూపేన్ పోలీసుల దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు, కానీ అంతకు ముందే ఈ రాక్షసుడు వాళ్ళిద్దరిని చంపేశాడు. ఏం చెప్తున్నావు? నేను హత్య చేశానా? నేను చంపలేదండి. భారతి నీకేమైనా పిచ్చి పట్టిందా? అటువంటిది ఏది జరగలేదు. తను ఊరికే చెప్తుందండి. తప్పు చేయలేదు. నివేదిత వర్మని కలవాలి.
మీరెవరు? మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి వస్తున్నాం. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, ఇంత కాంట్రావర్షియల్ మ్యాటర్, డబుల్ రేప్ డబుల్ మర్డర్ నేరుగా ప్రసారం చేసేశారు. పర్మిషన్ తీసుకున్నారా? పర్మిషన్? మేమెవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. అలాగా. మీరు గాని ఆ అమ్మాయి గాని కేసుని ఫైల్ చేశారా? మేం దేనికి కేసు ఫైల్ చేయాలి? నీకేమైనా పిచ్చా? ఏ ఒక్కటిచ్చానంటే వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడతావు తెలుసా? రష్మి మేడం, ఆ అమ్మాయి తండ్రి రేప్ చేశాడంటే, మర్డర్ చేశాడంటే ఈ పాటికి వాడు పారిపోయి ఉంటాడు. ఆ విధంగా జరిగితే మొత్తం బాధ్యత మీదే. మీ ఛానల్ని ముయ్యాల్సి ఉంటుంది. సరే వెళ్ళి వాడిని పట్టుకో. ఎందుకు ఇక్కడికి వచ్చి బెదిరిస్తున్నావు? మేము బెదిరించట్లేదు మేడం, విషయాన్ని చెప్తున్నాం. హైడింగ్ ఎస్కేప్ ఆఫ్ క్రిమినల్స్ కమ్స్ అండర్ ఐపీసీ 130. దీనికి శిక్ష 6 నుంచి 7 ఏళ్ళు పడుతుంది. చూడండి మేడం, జైల్లో కూర్చొని మీరు అక్కడ న్యూస్ చెప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది. మేడం ని పోలీస్ స్టేషన్కి తీసుకురండి. ఒట్టి ఐపీసీ 130 కాదు, 132, 133, 135, 137 కూడా వేయండి. ఆ తర్వాత బెయిల్ దొరుకుద్దేమో చూద్దాం. మీకు అసలు ఏం కావాలి? అమ్మాయి ఎక్కడ ఉంది? మీరు అబద్ధం మాట్లాడుతున్నారని నేను చెప్తే సార్, నేను అబద్ధం చెప్పి నా కుటుంబం ఇంకా నా పరువుని ఎందుకు తీసుకుంటాను? సార్, నా ప్రాణాలకి ముప్పు ఉండింది, అందుకే ఈ స్టెప్ తీసుకోవాలనుకున్నాను. ప్రాణానికి ప్రమాదం అయితే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా నాన్న చేసిన ఈ చండాలమైన పని ప్రపంచానికి తెలియాలనే నేను కోరుకున్నాను. అప్పుడే ఈ పని చెయ్యాలంటే అందరూ భయపడతారు. నీకు పూర్తి నమ్మకం ఉందా? ఆ కపుల్ ఏం పేరన్నారు? లత, ఉపేన్. వాళ్ళని మీనానే చంపుంటారా ఏంటి? సార్, అలాగే అనుకుంటున్నా. అవును సార్. నువ్వు ఇదంతా చూసావా? ఏంటి? మామూలు ప్రశ్న. హత్య చేసేటప్పుడు స్వయంగా చూసావా? లేదు సార్, కానీ వాళ్ళని అన్ని చోట్ల వెతికాం, కానీ వాళ్ళు ఎక్కడా కనపడలేదు. ఏమైపోయారో తెలియదు. సరే, అలాగే కానివ్వండి. సర్లే కానీ ఓ పని చేయి, మీ అమ్మా నాన్న మీద ఒక కంప్లైంట్ ఇవ్వు. ఏంటి? వద్దు సార్, మా అమ్మ నాన్న మీద కేసు అంతా నేను పెట్టను సార్. ఎందుకు అలాగా? ఎందుకు నువ్వు కంప్లైంట్ ఇవ్వవు? సార్, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం సార్. అవును సార్. సార్, మా నాన్న చేసిన ద్రోహం నా మనసులో అలా ఉండకూడదని అనుకుంటున్నాను. సరే, పర్వాలేదు సార్. కేసుని మేడం గారు కూడా ఇవ్వచ్చు. అవును, ఐపీసీ 130 నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇది చేస్తారు కదా మేడం? సిద్ధార్థ్, లోకల్ పోలీసులకు చెప్పేసాయి మకరంద్ పారిపోయాడు, ఆ ఇన్ఫర్మేషన్ మనకి రావాలి. వాడి ఇంట్లోనే ఉంటే వాడి ఇంటి చుట్టూ మనం వెళ్లే లోపు అక్కడ కాపలా పెట్టాలి. రష్మి, లతా, భూపేన్ ఎక్కడున్నా వాళ్ళకి సమన్ పంపండి. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళండి. 2-3 రోజుల తర్వాత డ్రెస్తో రండి. మనం నేరుగా తెంబి గ్రామానికి వెళ్దాం, అక్కడి నుంచి డోల్పూర్కి వెళ్దాం. మొబైల్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. పదండి. ఇప్పుడు ఏం చెప్పమంటారు సార్? అంతా బాగానే ఉండింది. లత ఎప్పుడు భూపేన్ని చూసిందో అప్పుడే సమస్య మొదలైంది. నేను లతకి అర్థమయ్యేలాగా ఎంతో ప్రయత్నించాను. వాడొచ్చి మా జాతికి చెందినవాడే కాదు, కానీ తను నా మాట వినలేదు. సరే, ఇక తన జీవితమే అని నేను వదిలేశాను. వాళ్ళ జీవితాన్ని ఆపడానికి నేనెవరు? అంతేకాకుండా ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. విలాస్ వీళ్ళిద్దరినీ చంపేయాలని బెదిరిస్తూ ఉన్నాడు కూడా. విలాస్ ఎవరు? ఒకడున్నాడులేండి, మా సంఘం యొక్క బాధ్యత అంతా వాడి మీదే ఉన్నట్టు నటిస్తాడు. సిద్ధార్థ్, ఇతని దగ్గర విలాస్ గురించి పూర్తిగా తెలుసుకో. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ప్రమాదం అనుకున్నాను. నేను ఎవరికీ తెలియకుండా వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్లాను. రాత్రి ఇద్దరికి పెళ్లి చేయించాను. 10 లక్షల నగలు ఇంకా 5 లక్షల రూపాయలు ఇచ్చాను. రాత్రి బయలుదేరి నేను డోల్పూర్కి చేరుకున్నాను. ఒక్క నిమిషం, క్యాష్ నగ ఇచ్చారా? అవును. మీరు ఆ న్యూస్ చూసారా? మీ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు. సుధార్, సారీ సార్. చూశాను. అలా అంతా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే మకరంద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను మేఘాని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటి నుంచి అదంతా వద్దని నేనే చెప్పాను.
కానీ ఆ లేడీ విధవరాలని తనే చెప్పాడు. ఒంటరిగా ఉంటుందట. నేను పాపం చూసి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే దేవుడు నాకు అన్నీ ఇస్తాడని చెప్పాడు. ఇలా చూడండి సార్, వాడు మంచివాడు కాకపోతే నాకెందుకు సహాయం చేయాలి? ఎందుకంటే వాడు మీ అమ్మాయిని రేప్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మీ అమ్మాయిని చూశాడో తన చేతికి ఇంకొక అమ్మాయి చిక్కిందని సంతోషపడ్డాడు. సార్ మకరత్ మ్యాటర్ గురించే. లోకల్ పోలీసులు అక్కడ ఉన్నారంటే ఇల్లు అదే అయి ఉంటుంది. భారతిని మేము కొడుతూ ఉంటాం. ఆ విషయం నేను ఒప్పుకుంటాను సార్. తనకి వేరే కారణం ఉంది సార్. అమ్మాయిని కొట్టడానికి కారణం ఉంటుందా? అరే మేడం, ఈసారి ఎందుకు కొట్టారంటే తన శరత్ని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అయ్యగారికి రేప్ చేయడానికి ఛాన్స్ దొరకదు కదా, అవునా? కాదు సార్, నేనెప్పుడు భారతీయని ఆ విధంగా నేను చూడలేదు సార్. చిన్ననాటి నుంచి నేను తనని కూతురుగానే అనుకుంటున్నాను సార్. ఒక తండ్రిగా నేను పెంచాను. నేను పోయేలాగా తనకు అప్పుడు 8 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడే మేము పెళ్లి చేసుకున్నాం. సొంత తండ్రి కూడా ఎంతో ప్రేమగా చూసుకోరు. భారతిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మీ ఫ్రెండ్ అల్లుడు కూతురు ఎక్కడా? తెలీదండి. ఏంటి తెలీదా? ఆ అమ్మాయిని కూడా రేప్ చేసావు కదా? ఏంటండి ఇలాగంతా మాట్లాడుతున్నారు? ఎవరిని రేప్ చేయలేదు. మరైతే మోడీ చేసావు కదా, మోడీని ఎక్కడ పెట్టావు చెప్పు చెప్పు. ఏ ఆగు ఆగు ఆగు. అయ్యో దేవుడా, ఏంటి ఇది? భారతీ లతా రేప్, లతా భూపేన్ మర్డర్. దీంట్లో నిన్ను అనుమానిస్తున్నాం. నిన్ను కస్టడీలోకి తీసుకుంటున్నాం. లేదు సార్. వద్దు సార్, సార్, నా మాట వినండి సార్. వద్దు ఏయ్, సార్, తీసుకోండి. పోలీస్ స్టేషన్ నుంచి లేడీ కానిస్టేబుల్ పిలిచి వీళ్ళని కస్టడీలోకి తీసుకోండి. ఎస్ సార్. లతా భూపేన్ ఏ ఇంట్లో ఉన్నారో ఆ మనిషి వచ్చాడా? చెక్ చేస్తాను. చెక్ చేయి. ఓకే. కూర్చోండి కాన్మెల్కర్ సార్, ఎందుకు భయపడుతున్నారు? కూర్చోండి. సార్, వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు కొన్ని వారాలు. మంచి పిల్లలు. వాడు చూడడానికి వస్తాడా? మక్రంత్. సార్, నేను నాసిక్లో జాబ్ చేస్తున్నాను. శనివారం ఇక్కడికి వస్తాను, ఆదివారం వెళ్ళిపోతాను. ఆయన ఇక్కడికి రావడం నేను ఎప్పుడూ చూడలేదు. ఈ లతా భూపేన్ సడన్ గా కనిపించట్లేదు కదా? సార్, నాకు తెలియదు సార్. బహుశా ఇక్కడ సమాజ సేవ చేసే అతను ఒకడున్నాడు. బహుశా అతని వల్ల ఏదైనా అయిండొచ్చు. విలాస్. అవును సార్, అతనే. అతను వచ్చి వాళ్ళని బెదిరించాడు. ఇలా కాన్విల్కర్, కాన్విల్కర్, వాళ్ళిద్దరిని బయటికి పంపించావు. ఇది పట్టుకో. రే తలుపు తీయా. ఏంటి, ఏమైంది? రే రారా. అరే, నువ్వు ఏం చేస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. రే అరే, చెప్పొచ్చు కదా. లతా భూపేన్ ఎక్కడున్నారో చెప్పు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎవరో నాకు ఏమీ తెలియదు. రే నన్ను మోసం చేయాలని ప్రయత్నించుకో, సరేనా? వాళ్ళు ఇక్కడ ఉండడం మా వాళ్ళు చూసారా? అరే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు లేరు కదా. వీడు ఇలా అడిగితే చెప్పడు గానీ లోపలికి వెళ్ళి చూడండి రా. నా మాట విను, ఎవరు లేరు. వాళ్ళిద్దరూ లోపల దొరికారంటే నిన్ను నరికి పారేస్తాను, అర్థమైందా? కానీ సార్, అతనికి లతా భూపేన్ ఇద్దరు దొరకలేదు. వాళ్ళు ఎక్కడున్నారు? సార్, నాకు ముందే తెలిసిపోయింది. భారతి వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. రండి రండి, త్వరగా రండి, ఇటండి. ఇలా చూడు, పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను, సరేనా? సరే. అంతవరకు ఇంట్లోంచి బయటికి రాకూడదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇదెప్పుడు జరిగింది? బహుశా పోయిన శనివారం అనుకుంటా. లతా భూపేన్ దగ్గర క్యాష్ నగలు ఉన్నాయి. ఏంటి సార్? లతా భూపేన్ దగ్గర క్యాష్ నగలు ఉన్నాయి. సార్, నాకు ఆ విషయం గురించి ఏమీ తెలియదు సార్. వాళ్ళ సామాన్లు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నాయి. సుతార్, వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారో చూపించు. సార్, ఆ రూమ్ అదే. రండి సార్. సార్, నగలు క్యాష్ చూసిన వెంటనే ఇతని మనసు మారుంటుంది. ఇది సాధ్యమే. రష్మి, లతా భూపేన్ ఫోన్ ఎప్పుడు ఆఫ్ అయింది? మార్చి 1వ తేదీన ఈ లొకేషన్లోనే. చెప్పింది విన్నావుగా, ఇదే లొకేషన్ అంట. సార్, వాళ్ళు పారిపోయే ముందు ఇక్కడే ఆఫ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. క్యాష్ నగలు దొరకలేదు, కానీ బట్టలున్నాయి. తప్పించుకున్న వాళ్ళు నగలు క్యాష్ తీసుకొని పారిపోయారు. ఈ విధంగా జరగదు. ఆ సామాన్లకి ఎవిడెన్స్ తీసుకో. ఆ తర్వాత నువ్వేం చేస్తావంటే ఈ రోజే నీ బ్యాంక్కి లీవ్ అప్లికేషన్ ఇచ్చేసేయ్. ఎందుకంటే మేము చెప్పేంత వరకు నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళకూడదు. కానీ సార్, నేను ఇది ఏంటి ఇక్కడ ఏమన్నావు? లేదు లేదు, సరే సార్. ఓకే సార్, ఓకే, లీవ్ పెడతా. మంచిది. డాగ్ స్క్వాడ్ వచ్చి ఆ బట్టల్ని వాసన చూస్తే వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో తెలుస్తుంది.
నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? ఉంది సార్. ఈ రాత్రిలోపు ఈ సామాజిక సేవకుడు విలాస్ గురించి తెలియాలి. రేపు వాడి గ్రామం తేంబీలో కలుద్దాం. టెంబే ఊర్లో ఉన్న అమ్మాయిలు ఎవరు కూడా మా కులాన్ని దాటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోరు. ఎవరైనా ఇలా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారంటే వాళ్ళని మేము ప్రాణాలతో తగలబెట్టి బూడిద చేస్తాం. ప్రాణాలతో కాలుస్తారు. ఇది నువ్వే కదా లతా భూపేన్ని ఇలాగే చంపావా? సార్, సాక్ష్యాలుంటే మాట్లాడండి, లేకపోతే లారీని నా పాకెట్లో పెట్టుకుని మరీ తిరుగుతున్నాను, సరేనా? ఏంట్రా లోకల్ పోలీస్ అనుకున్నావా? క్రైమ్ బ్రాంచ్ రా, ముంబై నుంచి వచ్చాం. ఒక్కసారి లోపల పడేస్తే నువ్వు 10 తరాల వరకు ఎక్కడున్నావో కూడా తెలీదు. అదంతా సరే కానీ నేను ఏం తప్పు చేశాను? తప్పు ఏరా, నువ్వు లాయర్ని ప్యాకెట్లో పెట్టుకొని తిరుగుతావుగా. ఆ జేబులో ఉన్న లాయరు నీకేమీ చెప్పలేదా? గాలిలో ఇలాగా కత్తిని తిప్పడం తప్పురా. పద, కత్తి విన్యాసాలు ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను. సార్ సార్, పద, నాకేం ముందు తెలుసు? వచ్చి నేను జీబే ఏ తప్పు చేయలేదు సార్. చెప్పండి. సరే, నేను సార్ దగ్గర చెప్తాను, మీ పని చూడండి. సార్, డాగ్ స్క్వాడ్ వచ్చింది. గుడ్. ఏం దొరుకుద్దో చూద్దాం. బాడీ మీద స్ట్రగుల్ అయిన మార్కులు కనిపిస్తున్నాయి. బాడీ డీకంపోజ్ చేస్తే 1 వారం ముందు జరిగినట్టు అనిపిస్తుంది. అంటే 1 వారానికి అటు ఇటు జరుగుంటుంది. అవకాశం ఉంది సార్. బాడీస్ ని పోస్ట్ మార్టంకి పంపండి. అలాగే సార్. సుతార్, చెప్పండి సార్. ఫోరెన్సిక్ టీమ్ ని పిలిపించు. సార్, నాసిక్ నుండి బయలుదేరారు. హలో. ఇక్కడ నెట్వర్క్ లేదు, అందుకే ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడుతున్నా. మీరు కాల్ చేయడం మంచిదైంది. పిన్ని భోంచేసిందా? నేను నా చేతులతోటే ఆవిడకి తినిపించాను. చాలా మంచిది. నువ్వు కాసేపు నీ చెవులు మూసుకొని మీ అమ్మ చెవిలో ఫోన్ పెట్టు. నా భార్యతో నేను ప్రేమగా మాట్లాడాలి. అలాగే చేస్తాను. పెట్టావా? హలో జ్యోతి, ఎలా ఉన్నావు? నేను గుర్తొస్తున్నానా? నిజంగానా? గుర్తొస్తున్నాను. సుధరన్న, సార్ వాళ్ళ వైఫ్ కోమాలో ఉన్నారు కదా? అవును. ఏ మరి ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? మీ భార్యకి యాక్సిడెంట్ జరిగి తన కోమాలోకి వెళ్తే నువ్వు తనతో మాట్లాడవా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారన్నా? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే నా వైఫ్ ని కోమాలోకి పంపించేస్తారా? ఇలా చూడు, నువ్వు టీముకి కొత్త. సార్ ఎలాంటి వారు పోను పోను నీకే తెలుస్తుంది. ఆకలేస్తుంది, వెళ్ళి తిందామా? పదండి. సార్. మళ్ళీ చేస్తాను. సార్, వాళ్ళిద్దరిని ఎక్కడ పాతి పెట్టారో అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళకి ఒక ఆధారం దొరికింది. యూరియా. మర్డరర్ బాడీని డీకంపోజ్ చేయడానికి కెమికల్స్ యూజ్ చేసి ఉండొచ్చు. యూరియాని ఎవరు యూజ్ చేస్తున్నారో కనిపెట్టండి. సార్, ఈ గ్రామంలో అందరూ యూరియానే వాడుతున్నారు సార్. ఆ గొయ్యిని పూడ్చిపెట్టడానికి 10 నుంచి 15 బ్యాగ్స్ కావాలి. మార్చి నెలలో అన్ని బ్యాగ్స్ ఎవరు కొన్నారో కనిపెట్టండి. దాంతోపాటు ఈ లోకల్ సప్లయర్, వాడు విలాస్, చేతన్ ఎవరికైనా ఫ్రెండ్ అయి ఉండొచ్చు. లోకల్ జ్యువెలర్స్ ని కనుక్కోండి. నగలు, క్యాష్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే బాడీతో నగా, క్యాష్ దొరకలేదు. వాటి గురించి మర్డర్ చేసి ఉండొచ్చు. రేపు లోపు అన్నీ తెలియాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉదయాన్నే వచ్చేస్తాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టిఫిన్ చేయి. సిద్ధార్థ్, సుతారేరి కంటికి కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ జ్యువెలర్స్ ఫర్టిలైజర్ చూడడానికి వెళ్లారు. సార్, పిఎం రిపోర్ట్ వచ్చింది. మర్డర్, గొంతుకు నొక్కి చంపారని. ఇంకా లత ప్రెగ్నెంట్గా ఉంది. భూపేనేమయ్యాడు? లేదు సార్, నేను అర్జెంటుగా వికాస్ డిఎన్ఏని మ్యాచ్ చేసి చూశాను, కానీ మ్యాచ్ అవ్వలేదు. భూపేన్ వల్ల కాకపోతే మరి ఎలా ప్రెగ్నెంట్ అయింది? మకరత్. వాళ్ళు డోల్పూర్కి వచ్చి 1 వారమే అయింది. వాడి వల్ల ప్రెగ్నెంట్ అవడానికి ఛాన్స్ లేదు. వేరే ఎవరో చేశారు. సార్, పిఎం రిపోర్ట్స్ చూస్తే మార్చి 1నే మర్డర్ జరిగింది. లత ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందో ముందు మనం కనిపెట్టాలి. సార్, ఇంకొక విషయం, చేతన్ లొకేషన్ ప్రకారం చేతన్ 1 మార్చ్ డోల్పూర్లో ఉన్నాడు. ఉండొచ్చు. బ్యాంక్ హాలిడే, మహాశివరాత్రి ఒకటి వచ్చింది. సిద్ధార్థ్ చెప్పు. సార్, మేము మార్కెట్లో ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక ఫార్మర్ విజయ్ గరాత్ 27 ఫిబ్రవరిన చాలా యూరియా కొన్నారట. గుడ్ జాబ్.
మనం అనుమానించే వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతున్నారో చూడు. ఓకే సార్. లతా భూపేన్తో ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ మొబైల్ డీటెయిల్స్ కావాలి. మార్చి 1న డోల్పూర్లో ఎవరున్నారు, లతా ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయింది, వీటికి సమాధానం దొరికితే మనం నిందితుడిని పట్టుకోవచ్చు. కరెక్ట్ సార్. లేదు లేదు, నా కూతురు వేరే వాళ్ళ వల్ల ప్రెగ్నెంట్ అవ్వలేదు. లత నీ దగ్గర ఏ విషయాన్ని దాయదు అని చెప్పావు, మరి లత ఎందుకు నీ దగ్గర దాచింది? నాకు తెలీదు సార్. నాకేమనిపించిందంటే తను ప్రెగ్నెంట్గా ఉన్నందువల్ల భూపేన్తో పెళ్లి చేయమని చెప్పి. నేను ఎలాంటి తండ్రిని, కూతురు బాధ కూడా అర్థం చేసుకోలేకపోయాను. రామ్దాస్ సార్, మార్చ్ 1న డోల్పూర్లో ఏం చేస్తున్నారు? 1 మార్చికి అది సార్, అన్ని మొబైల్ లొకేషన్స్ దొరికాయి. ఇతని చివరి లొకేషన్ డోల్పూర్ చూపిస్తుంది. అది నేను లతని కలవడానికి వెళ్ళాను కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎందుకు టైం వేస్ట్ చేసావు? నాకు లత బాగా గుర్తుకొచ్చింది, అందుకునే వెళ్ళాను. చూసావా? అవును సార్. ఏం మాట్లాడావు? ఏం లేదు, ఊరికే అవి ఇవి. సాధారణంగా మాట్లాడావు. రష్మి, సార్, జిప్ బ్యాగ్ ఉందా? ఉంది. మీరు ఏం చేస్తున్నారు సార్? నీ వెంట్రుకల్ని దోపిడీ చేస్తున్నా. ఏం చేయాలో తెలుసుగా? ఆఫ్ కోర్స్ సార్. సుతార్, నువ్వు ముంబైకి బయలుదేరు. అక్కడి నుంచి శరత్ భారత్ని తీసుకొచ్చాయి. ఆ వెంట్రుక DNA రిపోర్ట్ ఎప్పుడు దొరుకుద్ది? సార్, త్వరగా దొరికేలా ఏర్పాటు చేస్తాను. ఈ లతా కాల్ రికార్డులో ఎవరితో ఎక్కువగా మాట్లాడింది? భూపేన్ ఇంకా భారతితో మాట్లాడింది. ఇంకెవరైనా? లేదు సార్. వేరే మగాడితో ఆమెకు కాంటాక్ట్ లేకపోతే మరి ఎలాగ ప్రెగ్నెంట్ అయింది? ఎక్కడికి పారిపోతున్నావు? రండి సార్, ఇక మిమ్మల్ని మేము చాలా బాగా చూసుకుంటాం. అది కూడా లైఫ్ టైం. పద. పద. నీ DNA లతా ఫిట్టర్తో మ్యాచ్ అయింది. నిజం చెప్తావా లేక వీళ్ళిద్దరికి అప్ చెప్పమంటావా? అది నేను. సిద్ధార్థ్, నీ బెల్ట్ ఇవ్వు. చూడండి సార్, నేను నిజం చెప్తున్నాను సార్. చూడు, ఇక్కడ ఎన్ని అబద్ధాలైనా చెప్పు, కానీ కోర్టులో తప్పించుకోలేవు. కానీ సార్, నేను అసలు ఏం చేసి సార్, అంతా చెప్తాను, అంతా నిజం చెప్తాను. నేనే లతాని బలాత్కారం చేసేవాడిని. కానీ సార్, నేను తనని చంపలేదు సార్. నేను తను కలవడానికి డోల్పూర్ ఖచ్చితంగా వెళ్ళాను. కానీ 2 గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాను. నేను తనని చంపలేదు సార్. రష్మి, వీడి స్టేట్మెంట్ని మొబైల్లో రికార్డ్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్కి ఇచ్చేయి. సార్, మేడం బెల్ట్ ఇవ్వండి. నా దగ్గరుండని మీ అమ్మాయిని రేప్ చేస్తావా? నేను వీడికి బుద్ధి చెప్తాను. వీడిని చంపేయకు. 3 స్థలాలు గుర్తున్నాయా? వీపీ, కాలు, పొట్ట. అక్కడ కొడితేనే నొప్పిగా ఉంటుంది. మనిషి చావడు. మీరు తప్పు చేస్తున్నారు, చిత్రవద చేస్తున్నారు. చిత్రవదే. నువ్వు చేసిన చిత్రవద కన్నా ఇది చాలా చిన్నదే. సార్, నేను మాట వినండి సార్, నేను నిజం చెప్తున్నాను సార్. సార్, మీకే విచిత్రంగా అనిపించట్లేదు? అంటే ఈ 2 అమ్మాయిల్ని వాళ్ళ తండ్రులు రేప్ చేశారు. ఇద్దరు కూడా వేరే జాతికి చెందిన వాడిని పెళ్లి చేసుకున్నారు. సార్, నేను ఇక్కడ కొత్తగా చేరాను, కానీ ఇవన్నీ కూడా లత చెప్పిన కట్టుకథలే కదా సార్. భారతి అది తన కథని చెప్తుంది. అలాగే కనిపిస్తుంది. అందుకే వాళ్ళని తీసుకురావడానికి సుతార్ని పంపాను. సార్, ఇలా కూడా ఉండొచ్చు కదా. ఈ కథ మొత్తాన్ని భారతి అల్లుండొచ్చు కదా. అలాగా అయ్యుండొచ్చు. ఆ యూరియా కొన్నోడు మీకు దొరికాడా? రేపు పొద్దున కల్లా వచ్చేస్తాడు. వాడు దొరికాడంటే వాడిని కాస్త జాగ్రత్తగా చూడండి. ఆ లోపు శరత్ భారతిని కలుద్దాం. సార్, నేను నా నాలెడ్జ్ కోసమే అడుగుతున్నాను. భారతి చేత నిజాన్ని ఎలా చెప్పిస్తారు? అబద్ధమాడే. కూర్చో. సార్, మమ్మల్ని ఇలా మీరు తీసుకొచ్చి ఉండకూడదు. ఆ మకరంద్ మమ్మల్ని చంపేస్తాడు. వాడెలా చంపుతాడు? నా కస్టడీలో ఉన్నాడు. జీవితాంతం రేప్ కేసు కోసం వాడు జైల్లో ఉంటాడు. మీ అమ్మ కూడా. రష్మి, భారతిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ టెస్ట్ చేయించు. అలాగే సార్. మెడికల్ ఎందుకు? ఇలా చూడు భారతి, మకరత్ నిన్ను చాలా రోజుల నుంచి రేప్ చేస్తున్నాడు. మెడికల్ టెస్ట్ తీస్తే నిన్ను ఎన్నిసార్లు రేప్ చేశాడో తెలిసిపోతుంది. నాకు మెడికల్ టెస్ట్ చేయడం ఇష్టం లేదు.
చూడు, మెడికల్ టెస్ట్ చేయకపోతే కేసు ఆగదు. కోర్టు నీ మాట మాత్రం నమ్మదు. వాళ్ళకి ఆధారం కావాలి. లేదు లేదు, నేను టెస్ట్ చేయించుకోను. సార్ మీరేంటి బలవంత పెడుతున్నారు? రష్మి, చేతికి సంకెళ్ళు వేసుకొని లాక్కెళ్ళు. సార్ ఏంటి సార్ ఇది? ఇదేం పద్ధతి లేదు కాదు. సార్, లేదు ఇలా చేయండి. లేదు ఇలా చేస్తున్నారు? లేదు, నేను మొత్తం చెప్పేస్తాను. నేను అబద్ధం చెప్పాను. నన్నెవరూ రేప్ చేయలేదు. వీడే నన్ను అబద్ధం చెప్పమన్నాడు. ఏంటి ఏం అవుతున్నావు? సార్ తను అబద్ధం చెప్తోంది. లేదు సార్, వీడే చెప్పమన్నాడు. వీడి దగ్గర నేను లత రేప్ గురించి చెప్పినప్పుడు ఇదేలాంటి తప్పునే మీ నాన్న మీద మోపు అని వీడే చెప్పాడు. ఆయన జైలుకు వెళ్ళిపోతాడు, ఇల్లు డబ్బు దక్కుతుందన్నాడు. సార్ నేను అలా చెప్పలేదు. తను అబద్ధం చెప్తోంది సార్. సార్, లత నాకు నగల్ని చూపించింది. ఇంకా తన నాన్న బయటికేమీ చెప్పకూడదని తనకి 5 లక్షలు ఇచ్చారని చెప్పింది. ఆ విషయం నేను వీడికి చెప్పాను. అప్పుడే వీడు డబ్బు నగలు దొంగలించడానికి ప్లాన్ వేశాడు. సార్ ఆ నగలేవి ఇప్పుడు నా దగ్గర లేవు. ఎందుకంటే ఆ నగలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఉదయాన్నే లోకల్ పోలీసులు నీ ఇంటిని చెక్ చేసి ఆ నగలను తీసేశారు. లేదు సార్, ఆ నగలు మా ఇంట్లో ఎలా ఉన్నాయో నాకు కూడా తెలియదు. నన్ను ఇరికించడం కోసం ఆ నగలన్నీ మీరే తీసుకెళ్లి పెట్టినట్టుంది. సార్ మేము విఠల్తో మాట్లాడాం. అతని దగ్గర నుంచి యూరియా కొనేది షరతేనట. చూసావా, నీ మొబైల్ లొకేషన్ అక్కడే చూపిస్తుంది. ఆధారాలు వరదలా వస్తున్నాయి. ఇంకో ఆధారం ఇవ్వనా? సుతార్, వీడి బ్యాగ్ చెక్ చేయి. క్యాష్ కూడా దొరుకుద్ది. సార్ 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 బ్యాగ్లో ఏమీ లేదు సార్. వద్దు సార్. ఇదేంటి? కేస్ క్లోజ్డ్. ఇప్పుడు స్టేట్మెంట్. లతా భూపేన్ని నువ్వు చంపావు. ఎందుకు చంపావో తెలిసిపోయింది. ఎలా చంపావో నువ్వు చెప్పాలి. నేను మహాశివరాత్రి రోజున కాన్విల్కర్ స్థలంలో ఉపేన్కి బాగా డ్రింక్స్ తాపించాను. తను తాగిన మత్తులో పడిపోగానే నేను తన గొంతు నులిమి చంపేశాను. ఆ తర్వాత తన జేబులో ఉన్న తాళం తీసుకుని తనున్న రూమ్లోకి వెళ్ళాను. నేను ఆ రూమ్లోకి వెళ్ళగానే కాన్విల్కర్ కూడా అక్కడికి వచ్చేసాడు. నేను చాలా భయపడ్డాను. నేను లోపల చోట దాక్కున్నాను. ఎప్పుడైతే అతను నిద్రపోయాడో అప్పుడు నేను లతా గదిలోకి వెళ్ళాను. అక్కడ లత బాగా నిద్రపోతోంది. ఆ తర్వాత తన నగల్ని డబ్బుని తీసుకున్నాను. ఆ తర్వాత లతని మోసుకుంటూ ఉపేన్ డెడ్ బాడీ పక్కనే పడేశాను. వాళ్ళిద్దరినీ నేను తీసిన గోతులో పడేశాను. వాళ్ళ మీద ఫర్టిలైజర్ని చల్లాను. వాళ్ళతో పాటు నువ్వు కూడా నీ గొయ్యిని తవ్వుకున్నావు. ఆ గోతులో ఈ అమ్మాయిని తోసేశావు. ఇక భారతి, వీటికి నువ్వు సిగ్గుపడాలి. నిజాయితీ అయిన తండ్రి మీద అనవసరంగా నింద మోపావు. మిమ్మల్ని తప్పుగా మాట్లాడినందుకు మీ దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నాను. అదంతా ఎందుకు సార్? మీకు నేను మాట ఇస్తున్నాను. ఒక ఛానల్ మిమ్మల్ని చాలా అవమానించింది. వాళ్ళ మీద కేసు పెట్టండి. వాళ్ళ దగ్గర నుంచి మీకు నష్టపరిహారం నేను ఇప్పిస్తాను. చాలా అరే, ఇదంతా వద్దు సార్. చాలా మంచిది, వెళ్ళిరండి సార్. మిరాంజ్, నువ్వు అన్ని టేబుల్స్ని బుక్ చేసావా? నేను చెప్పాను కదా నీకు సర్ప్రైజ్ ఉందని. అదేంటా సర్ప్రైజ్? నాకు ఈరోజు బర్త్డే కూడా లేదు, మన యానివర్సరీ కూడా కాదు. సెలబ్రేషన్కి అకేషన్తో సంబంధం లేదు. ఛాన్స్ దొరికినప్పుడు చేసుకోవడమే. ఐ నో బేబీ, మన మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను కూడా నా పనిలో చాలా బిజీ అయిపోయాను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీకు టైం ఇవ్వలేదు. సరే, ఫైనలీ నువ్వేం చేసావో నువ్వు రియలైజ్ అయ్యావు కదా. నువ్వేం అనాలనుకుంటున్నావో అనేసాయి, కానీ ప్లీజ్ మనసులో ఉన్న ఆ చేదు అనుభూతిని తీసేయి. మనం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. ప్రీత్, అరే ప్లీజ్ ప్రీత్, మన రిలేషన్షిప్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. ఏమంటావు? సరే అంటున్నాను.
ఎందుకు ఆపావు? హేయ్, గన్ కిందకి దించు. మిరాజ్, మిరాజ్. రండి మేడం, కిల్లర్ బైక్ లో తప్పించుకున్నాడు. అది కాకుండా మిరాజ్ ఒక లీడర్, తనతో పాటు తన వైఫ్ కూడా ఉంది. ఓకే. కిల్లర్ మిరాజ్ ని మాత్రమే చంపాడు. బాడీని పక్కనున్న హాస్పిటల్కి పంపించాం. తన వైఫ్ షాక్ లో ఉన్నారు. ఇది మాత్రమే కాదు, కిల్లర్ ని చూడలేకపోయారట. మేడం, ఇక్కడ 3 బుల్లెట్స్ దొరికాయి. నేరాజ్ ఒక పాపులర్ పొలిటీషియన్ కదా, ఈ కేస్ మనకి చాలా కష్టం అవుతుంది. ప్రీత్కి కాస్త టైం ఇద్దాం, ఆ తర్వాత మాట్లాడదాం. కిల్లర్ డీటెయిల్స్ అడుగుదాం. లవ్లీ, బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అరే అడుగుతున్నాను కదా. నాన్న, అక్క పారిపోతుంది, త్వరగా రండి. లవ్లీ ఆగు, లవ్లీ రేయ్, త్వరగా రారా, అది ఎంతో దూరం వెళ్ళుండదు. లవ్లీ, కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తున్నావు కదే. ఒరేయ్, దీన్ని లాక్కురారా, పద. నన్ను వదిలేయండి. సిగ్గుగా లేదు? ఇక మీదట ఇలాగ ఏదైనా చేసావో నేనే నిన్ను చంపి పారేస్తాను, అర్థమైందా? పదవే, పద. ఇదిగోండి. ఇలా చూడండి, కాస్త ధైర్యం తెచ్చుకోండి. ఆయన్ని షూట్ చేసిన వాడి మొహం మీరు చూసుంటారు కదా. లేదు, వాడు హెల్మెట్ పెట్టుకున్నాడు. బైక్ నంబర్ చూడలేకపోయాను మేడం, చూడలేకపోయాను. వచ్చేసి భయపడకు. బన్నీ, ఏడవకు. మేడం, నా పేరు లోకేష్. నేను రాజ్ ఫ్రెండ్ని. తను బన్నీ, ప్రీత్ బ్రదర్. మిరాజ్ ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తూ భయపడకు. తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని ఆలోచిస్తూ ఉంటాడు. లోకేష్ చాలా కరెక్ట్గా చెప్తున్నాడు మేడం. నిజంగా తను చాలా చాలా మంచివారు. మీరందరూ ఇప్పుడు షాక్లో ఉంటారు. చూడండి, ఈ కేసుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయాలి. కిల్లర్ని పట్టుకోవాలి. అందుకే మేరా గారికి సంబంధించిన పర్సనల్ అయినా అఫీషియల్ అయినా ఈ కేసుకి కనెక్ట్ అయిన ఏ విషయమైనా మాకు చెప్పడానికి మీరు హెసిటేట్ చేయొద్దు. ప్రీత్, ప్రీత్, నీతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు, కానీ ఏం చేయను. తన అంత్యక్రియల కోసం ఇప్పుడు చాలా డబ్బు అవసరమవుతోంది. నా పరిస్థితి గురించి నీకు బాగా తెలుసు. నీకు ఎంత డబ్బు అవసరం? సుమారుగా 5 లక్షలు అవసరమవుతుంది. ఎందుకంటే తను లోకల్లో అందరికీ తెలిసిన వ్యక్తి. వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి పూజ అది ఇదని చేయించాల్సి ఉంటుంది. ఒక సంతాన సభ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇదిగో మేడం. వచ్చేసారు. మేడం, మేడం. వచ్చేసారు. మీ హస్బెండ్ రండి, 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 మేడం, రండి, మేడం, రండి. మేడం, చెప్పండి మేడం. మేడం, ప్లీజ్. మేడం, మిమ్మల్ని. మేడం, పక్కన వస్తాం మేడం. మేడం, చెప్పండి. ఆగండి మేడం. మేడం, చెప్పండి. ముందు మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళు తాగు. మీ మిరాజ్ ఇంకా రాడు. మీరు ఎంతన్నా పెళ్ళి కొట్టుకోండి. వాడు చనిపోయాడు. లేదు,
జెస్సీ, బయట నుంచి ఎవరో డోర్ లాక్ చేశారు, త్వరగా తెరవండి నాన్న. జెస్సీ, నా తలుపుని కూడా ఎవరో లాక్ చేశారా? ఖచ్చితంగా లవ్లీ ఈ పని చేసి ఉంటుంది. నేను వచ్చేసాను. నువ్వెక్కడున్నావు? ఇంత టైం తీసుకున్నావు? నా ప్రియమైన బంగారం, మొదటి ప్రేమ బహుమతిని ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇలా చూడండి, ఇవాళ రాజకీయంలో నిజాయితీ అనేదే లేకుండా ఉంది. అందరూ దేశాన్ని ఏలాలనుకుంటున్నారు. పదవి కోసం ఎవరు ఏం చెయ్యాలన్నా సిద్ధంగా ఉన్నారు. త్రిపాఠి గారు ఎవరని మీరు సరిగ్గా చెప్పగలరా? ఇలా చూడండి, రాబోయే ఎలక్షన్లో రాజేంద్ర గారికి ఆపోజిట్గా మేరాన్షినే నిలబెడదామని అనుకుంటారు. మీకే బాగా తెలుసు, ఈ సిటీలో రాజేంద్ర గారి కంటే ఇతనికే పాపులారిటీ ఎక్కువగా ఉంది. యువతని ఆయన ఆకర్షిస్తున్నాడు. సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మెహరాన్ షా కూడా చనిపోయారు. అది రాజేంద్ర గారికి లాభం అయ్యింది. నేను వాడిని చంపానా? ఆధారాలున్నాయా? 7 ఏళ్ల క్రితం నాగేశ్వరరావు కూడా ఇలాగే చంపబడ్డారు. ఆయన మిమ్మల్ని ఎదిరించి ఎలక్షన్లో నిలబడాలనుకున్నారు. అప్పుడు కూడా జనం మీ గురించే అనుకున్నారు. షిఫాలి సేన్ గుప్తా కపూర్. అదేంటంటే షిఫాలి, మెహరాన్ష్కి నాకు ఎటువంటి పోటీ లేదు. ఇంగ్లీష్లో ఒకటి చెప్తారు చూడు, ఫిలాసఫీ. ఆడి ఫిలాసఫీలో సమస్య ఉంది. ఏ దేశంలో అయితే జాతి మతం చూపించి ఎలక్షన్లో గెలుస్తారో అక్కడ వీడు వైద్య విద్య గురించి మాట్లాడాడు. అతని ఫిలాసఫీ ప్రజలకి బాగా నచ్చినట్టుంది. అందువల్లే మీరేమైనా గన్ షూట్ చేయించారా? ఒక పని చేయి షిఫాలి, ముందు ఆధారాలు తీసుకురా, ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయి. వదిలే షిఫాలి, ఎందుకు అనవసరంగా దీంట్లో తలదూరుస్తావు? నా కోసం చాలాసేపు వెయిట్ చేసావు కదా. దాంతోపాటు ఈ యూనిఫామ్ ఉంది చూడు, దాంట్లో పొగరపోతనం ఎక్కువ ఉంది. నువ్వు ఒక పని చేయి, మెల్లిగా ఒక్కొక్క బటన్ ఓపెన్ చేయి, తర్వాత కాళ్ళని పంగజాపి కూర్చో. ఇది నా పర్సనల్ క్యాబినే. ఈ రూమ్లో సీసీటీవీ కెమెరాను లేదు. నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎవరూ రారు. దీని పేరు రమ. దాంతోపాటు ఎవరు నా పక్కన ఉంటారో వాళ్ళకి పదవుల్లో ప్రమోషన్ త్వరగా వస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని చూడు, జీవితాన్ని అనుభవిస్తావు. సరిగ్గా మాట్లాడడం నేర్చుకో రాజేందర్. ఈ రోజు నేల మీద, రేపు హాస్పిటల్లో పడుంటావు. నిన్ను నేను వదలను. నువ్వు రాజేంద్ర సింగ్ మీద చెయ్యేశావు. అవునా? నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఈ రూమ్లో సీసీటీవీ కెమెరాస్ లేవు. మిరాజ్ చాలా బాగా చదువుతాడు. యూపీఎస్సీ క్లియర్ చేసి ఐపీఎస్ ట్రైనింగ్ వద్దనే రాజకీయాల్లోకి వచ్చాడు. మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తను ఎప్పుడూ ఒక మంచి ఇన్స్పిరేషన్గానే ఉన్నాడు. తను ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునేవాడు, ఒక విషయంలో తప్ప. అదే నిర్ణయం?
ఇలా చూడు, మనం పెళ్లి చేసేసుకున్నాం. తర్వాత ఏం చేయబోతున్నావు? నువ్వు నా కోసం ఇల్లు వదిలి వచ్చేసావు. నేను ఒంటరిగా వదిలేస్తానా ఏంటి? ఈడే కార్లు దొంగలిస్తాడు. నువ్వు బయలుదేరు. ఉంటానండి. రారా రారా. ఏయ్, చేతి నేనేం దొంగని కాదు. ఈ కార్ నాదే. నా కీ పోయింది, అందుకే ఇలా ఓపెన్ చేశాను. అలాగా? నువ్వు పోలీస్ వా రౌడీవా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రౌడీ అంటే ఎవరో చూపిస్తా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కార్ రారా. ఓపెన్ లో ఉంది, లాక్ చేయండి. డోర్ మూసుకో. ఒక నిమిషం ఆగు. మేడం, ఫారెన్సిక్స్ మెహరాన్ ఫోన్లోంచి అన్ని డేటాలు తీశాను. ఇందులో కాపీ ఉంది. ఓకే. మేడం, ఆ, ఒకడు దొరికాడు. కార్ దొంగ. కార్ దొంగ? ప్రీతితో కూడా కనెక్షన్ ఉంది. పద. ఏం మేడం, ఇంట్రాగేషన్ రూమ్ లో ఏసీ కూడా లేదా? కావాలని చెప్పండి, మీకోసం నేను ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఏసీ ఇప్పిస్తాను. లక్కు ఎయిర్ కండిషనర్ కాదు. నీ కండిషన్ గురించి ఆలోచించు. నీ మీద మర్డర్ ఛార్జ్ ఉంది. ఆయన ఒక పాపులర్ లీడర్. నువ్వు బాగా ఇరుక్కున్నావు. జోక్ చేస్తున్నారా మేడం? నాకు అర్థమవుతుందిలే. ఊరికేలా పిలిచి బెదిరించి భయపెట్టే ఫార్ములా చాలా పాతది మేడం. మేమెవరిని బెదిరించాం. స్ట్రైట్గా షూట్ చేసేస్తాం. మేడం, అసలు నేను ఏం తప్పు చేశానని ఎందుకు నన్ను ఈ మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు? రే, నటించడం వాపరా. ఒక్కసారి ఇది చూడు, తర్వాత చెప్పు. తన్ని తెలుసా? నీకు మేరా వైఫ్కి ఏదో కనెక్షన్ ఉందని అంటున్నాడు. ఏంటి యాదవ్, నేను చెప్పాను కదా, లక్కు లాంటి నీచమైన మనిషితో ప్రీత్కి ఎందుకు కనెక్షన్ హలో ఉంటుంది? మేడం, నేను మీరు అనుకున్నట్టు కాదు. నెలకి 1,00,000 సంపాదిస్తాను. ఆ ప్రీత్ నన్ను చూసుకోవడం ఏంటి? నిజానికి నేను తనని బాగా చూసుకోగలను. నిజాన్ని నువ్వే చెప్పేశావు. ఇప్పుడు చెప్పు, కార్ దొంగవి, నీకు తనకి ఏమిటి కనెక్షన్? అంటే తన పెళ్లికి ముందు నేను తనకి డ్రగ్స్ అప్లై చేసేవాడిని. తను ఒక డ్రగ్ అడిక్ట్. తనకు కావాల్సిన సరుకు దొరుకుతుంది, నాకు నా ఎంజాయ్మెంట్. కానీ మా ఇద్దరి గురించి ప్రీత్ వాళ్ళ తమ్ముడికి తెలిసినప్పుడే తను మిరాజ్తో ప్రీత్కి పెళ్లి చేసేసాడు. అప్పుడు నెమ్మదిగా తను డ్రగ్స్ని కూడా తగ్గించింది, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. అంతే, ఇక నేను అప్పటి నుంచి డ్రగ్స్ అప్లై చేయడం మానేశాను. ఏ మజ్ను, ప్రీత్ రికార్డ్స్ తీసి చెక్ చేసాం. పెళ్లి తర్వాత కూడా నీకు తనకే కనెక్షన్ ఉంది. సార్, ప్రీతే సోషల్ మీడియాలో నన్ను వెతుకుంటూ వచ్చింది. అప్పుడే నాకు కాల్ చేసింది. లక్కు, ప్లీజ్ నా మాట విను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో. మనమిద్దరం దూరంగా వెళ్ళిపోదాం. ఇంకొక విషయం, నేను ఒంటరిగా రాను. మిరాజ్ డబ్బు నగలతోనే వస్తాను. ప్రీత్, నువ్వు కొంచెం వెయిట్ చేయి, నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. అవును ప్రీత, నువ్వు తెచ్చే బంగారం ఎంత ఉంటుంది? మీ ఆయనకి మీ మీద డౌట్ వచ్చింది, అందువల్ల మీరు మీట్ అవ్వలేకపోయారు. మీరిద్దరు మేరాజ్ని మర్డర్ చేయాలనుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఒక మహిళ ఉండి మరో మహిళ మీద దారుణంగా నిందలు మోపుతున్నావు. వాడెవడో చెప్పాడని మీరు ఎలా నమ్ముతారు? వాడు అబద్ధం చెప్పాడు, నోటుకొచ్చిన కట్టుకథ చెప్పాడు. అదే నిజం. ఏంటి? ఇదే నిజం బన్నీ. లక్కుకి నాకు అఫైర్ ఉండింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? లక్కు ఒప్పుకున్నాడు, మేరాజ్ని తనే చంపాడట, ప్రీత్ చెప్పినందువల్ల. అది నిజం కాదు. లక్కు మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు. నేను లక్కుని జస్ట్ ఉపయోగించుకున్నాను. అప్పుడే మిరాజ్ తెగించి విడిపోగలను. కానీ ఎందుకు? మీ భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగోలేదా? నాకు తనకి దయా, పశ్చాత్తాపం అలాంటి బంధమే ఉండింది. నేను తనకి కేవలం సోషల్ ప్రాజెక్ట్ని. నాలాంటి మత్తులో ఇరుక్కున్న అమ్మాయికి ఒక జీవితాన్ని ఇచ్చాడు. బన్నీ, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. ప్రీత్ని పెళ్లి చేసుకోబోతున్నానంటే నాకే చాలా సంతోషంగా ఉంది. డ్రగ్కి అడిక్ట్ అయిన ఒక అమ్మాయికి నేను జీవితాన్ని ఇవ్వబోతున్నాను. మిరాజ్ ది గ్రేట్ మమ్మల్ని పాపంగా చూసేవాడు. వాడికి వాడి అమ్మ, నేను, నా తమ్ముడు, మేమందరం వాడికి రుణపడి ఉన్నాం. బన్నీ, నీకోసం తనేం చేశాడు? మేడం, దీనికి పిచ్చి పట్టినట్టు ఉంది మేడం. పని పాట లేకుండా ఉన్న నాకు తనే మొబైల్ స్టోర్ని ప్రారంభించి పెట్టారు. మిరాజ్ అందరి మీద ప్రేమ చూపించలేదు, దయ చూపించాడు. ఈ దయా దాక్షణ్యంతో జీవితం
కొద్ది రోజుల తర్వాత మనలో చిరాకు పుట్టిస్తుంది. ఇందులోంచి తప్పించుకోవడానికే నేను లక్కు సహాయాన్ని కోరాను. కానీ నేను మిరాజ్ని చంపలేదు. నాకు లక్కుని తెలిసినంత వరకు తను ఇలా చేసే అవకాశం లేదు. లైట్గా ట్రాక్ వేరే ఎటో వెళ్తుంది. నాకెందుకనో ఈ ప్రీత్ ఇంకా బన్నీ మన దగ్గర చాలా దాస్తున్నారు. వీళ్ళిద్దరూ లుధియానా నుంచి వచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్. సరేలే, మనం ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వీళ్ళిద్దరిలో ఎవరు ఇరుక్కుంటారు, ప్రీతా బన్నీయా? హే, నేనే. నా కోసం టైం దొరికిందా? నాకు నువ్వు దొరికావు కదా. నువ్వు లేకుండా రోజు మొత్తం ఒంటరిగానే ఉన్నాను, కానీ ఇంటికి లేటుగా వస్తున్నావు. సరే, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు మొబైల్ స్టోర్లోనే ఉంటున్నావా లేక తప్పుదారి పెడుతున్నావా? ఎవరో వెళ్ళి చూసిరా, నేను ఈలోగా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఏంటి నువ్వు ఇంకా ఆ కేసు మీదే ఉన్నావా? నీకు ఏ సస్పెక్ట్ దొరకలేదా? సస్పెక్ట్స్ ఉన్నారు, అందరికీ మోటివ్ కూడా ఉంది, కానీ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఐఎమ్ లూజింగ్ మై ఆబ్జెక్టివిటీ. కరెక్ట్ డైరెక్షన్ దొరకడం లేదు. ఐ థింక్ తన ప్రాణాలకి ప్రమాదం ఉందని నిరాజ్కి తెలుసుండొచ్చు కదా. అదెలా? షిఫాలి ఎవరైతే పబ్లిక్తోనూ పొలిటీషియన్తోనూ కలిసి ఉంటారో వాళ్ళ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న డేంజర్ని అర్థం చేసుకుంటారు. మెహరాజ్ గారికి ఈ విషయం తెలుసుంటే, ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉందని అనుకునుంటే ప్రికాషనరీ స్టెప్స్ తీసుకొని ఉండాలి కదా. కరెక్ట్. ఒకవేళ మిరాజ్ పార్టీ ప్లేస్లో నేను ఉండుంటే నాకు ఎవరి నుంచి ప్రమాదం ఉందో వాళ్ళకి వ్యతిరేకంగా సాక్షుల్ని సంపాదించేవాడిని. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. బిగ్ సెన్స్. కానీ ఇక చాలు. గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ టు బోత్ ఆఫ్ అస్. మేడం, ఫోరెన్సిక్స్ మెహరాన్ ఫోన్లోంచి అన్ని డేటాలు తీశాను. ఇందులో కాపీ ఉంది. పారు, నేను నీకు ఒక అడ్రస్ పంపించాను. రేపు ఉదయం 9 గంటలకి ఈ అడ్రస్లో మీట్ అవుదాం. 9 AM షార్ప్. మెహర్, ఐ రియల్లీ లవ్ యూ. ఒక్క నిమిషం. ఒక్క కిస్కి 500 తీసుకుంటాను. అలాగే 2 కిస్సులకి 800. ఏంటిది, మెనూ కార్డ్ రెడీగా పెట్టుకున్నావా ఏంటి? అలాగే నువ్వు 1000 రూపాయలు ఇచ్చావనుకో, నా పై టాపు విప్పేస్తాను. 3000 ఇచ్చావనుకో, మొత్తం అన్ని విప్పేస్తాను. నా పర్సు తీసుకో, నీ మెనూ కార్డ్ని నేను తీసుకుంటాను. మెహర్, లోపల ఎవరు? నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఏం కావాలి? వీడెవడు? తప్పుకో. ఎవడు వీడు? నీ రూమ్లో ఏం చేస్తున్నాడు? ఎవరా నువ్వు? అరే ఏంటిది? ఏంటి డబ్బు? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటది? ఏంటది? నీకు డ్రగ్స్ అలవాటు ఉందా? నాలుగేళ్ల క్రితం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒక బిల్డింగ్ పడిపోయింది. అప్పుడు 7 వర్కర్స్ చనిపోయారు. అప్పుడు మెహరాజ్ గారు మిమ్మల్ని ఎదిరించి PIL ఫైల్ చేశారు. అప్పుడు మీకు హైకోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది.
వర్కర్స్ ఫ్యామిలీస్కి కాంపన్సేషన్గా డబ్బు ప్లాట్ ఇవ్వాల్సి వచ్చింది. పెదేనా ఇప్పుడు ఇదే మీ చోటు. ఇక్కడ మీకు సొంత ఇల్లు రాబోతుంది. మేడం, అది కోర్టు పనులని నా వకీల్ చూసుకుంటారు, నేను చూసుకోను. అప్పుడు మేరాజ్ని బెదిరించింది మీ వకీలేనా? చూడు, నువ్వు నీ పని మాత్రం చూసుకోవడానికి నీకేం కావాలి? పాపం నువ్వే అడుగుతావులే, నేను చెప్తాను. అమ్మ పేరు మీద ఊర్లో ఒక అద్భుతమైన పెంట్ హౌస్, 50 లక్షల క్యాష్. దీంతో కూడా నీ కడుపు నిండకపోతే నేరుగా నీ కడుపులోకి బుల్లెట్ని తిప్పుతాను. నన్ను మీరు ఖచ్చితంగా డబ్బులతో కొనలేరు జుంజున్వాలా. దయచేసి మీరు ఆ పేదవాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వండి. ఈ వాయిస్ మీదే కదా, చెప్పండి. ఎవరో మీ వాయిస్ని మిమిక్రీ చేశారని చెప్పకండి. ఈ గొంతు నాదే, కానీ మీరు దేన్ని ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే నాకు కూడా కాస్త కోస్త చట్టం తెలుసు. అంటే కోర్టులో ఈ ఆడియో రికార్డింగ్ యాజ్ ఎవిడెన్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. ఇలా చూడండి మిస్టర్, మీరెందుకు కోర్టు వరకు వెళుతున్నారు? నేను మీకు డీటెయిల్గా చెప్తానుగా మేం మిమ్మల్ని ఏం చేస్తామనేది. ఏయ్, నేను నీ ఇంట్లో సిబిఐ ఈడీ రైడ్ జరిపిస్తాను. నిన్ను మొత్తం నాశనం చేస్తాను. నేను చెప్పిన కనుక జరగలేదనుకో, నా పేరే మార్చుకుంటాను. ఇక్కడ ఏం తరిచినా ఎవరికి వినిపించదు. ఇప్పుడు విట్నెస్ కూడా ఉంది. నీ పని అయిపోయింది. ఎవరు విట్నెస్? ఎందుకు చీకట్లో కూర్చున్నారు? తనేదైనా తప్పు చేసిందా? తన గురించి పట్టించుకోవద్దు, తను చిన్నపిల్ల. రంజిత, తనకి ఇప్పుడు 16 ఏళ్ళు వచ్చేసాయి. కానీ ఇప్పటికీ తను నన్ను నాన్నగా అంగీకరించడం లేదు. నాకు తెలిసి మనం లివింగ్లో ఉండడం తనకు అస్సలు నచ్చలేదు. కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అమర్, నీకోసం ఇందులో మెహర్ని యూజ్ చేసుకోకు. మనమిద్దరం కలిసే ఉన్నాం, ఎందుకంటే మనకు ఆ అవసరం ఉంది. సరే, మనకొక ఆఫర్ వచ్చింది, అది వెంటనే మనం ఫినిష్ చేయాలి. మిగతా డీటెయిల్స్ గురించి రేపు మాట్లాడదాం. యాదవ్ సార్, ప్రీత్ ఒక డ్రగ్ అడిక్ట్. ఆవిడ ట్రీట్మెంట్ తర్వాత ఆవిడ ఆరోగ్యం చాలా మెరుగుగా ఉంది. ఆన్ రికార్డ్ ఆవిడ మీద ఏ కేసు లేదు. కానీ ఒకటి, ప్రీత్ వాళ్ళ తమ్ముడు బన్నీ మీద అతని మీద ఒక కేసు ఫైల్ అయింది. బన్నీకి వ్యతిరేకంగా ఏమైంది? కిడ్నాపింగ్. ఇదే కేసుకి సంబంధించిన ఫైల్. ఆంటీ ప్లీజ్ ఇదిగోండి, తినండి. మిరాజ్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మీరు తినకపోతే బాధపడతాడు. లోకేష్, ఇక నువ్వు అమ్మ గురించి దిగులు పడాల్సిన అవసరమేమీ లేదు. నేను ఇవిడి కోసం ఫుల్ టైం నర్స్ని అపాయింట్ చేశాను. నువ్వు ఇక రాకపోయినా పర్వాలేదు. ప్రీత్, ఇప్పుడు అమ్మకి కావాల్సింది నర్స్ కాదు, మనం. సరే, నేనున్నాను కదా. నేను తన కోడల్ని. ఇవిడిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు బన్నీ ఇక్కడే ఉన్నాడు, వాడు అమ్మని బాగా చూసుకుంటాడు. నువ్వు ఇక బయలుదేరచ్చు. ఒక సంవత్సరం క్రితం బన్నీ ఇంకా లవ్లీ లుధియానా నుంచి వచ్చేసారు. ఖచ్చితంగా ఢిల్లీయే బన్నీకి మంచి చాయిస్ అయి ఉంటుంది. ఢిల్లీలో సేఫ్ గా ఉందామని అనుకుని ఉంటాడు. ఇక్కడ మెహరాన్ షేప్ పాపులర్ గా ఉన్నాడు. రైట్. కానీ ఇవేవీ జరగలేదు. 6 నెలలు బానే ఉంది. ఉన్నటువంటి ఒకరోజు లవ్లీ బ్రదర్ ఇంటికి వచ్చేశాడు. కత్తితో పొడిచి తన్ని చంపేశాడు. సీసీటీవీలో అంతా క్లియర్గా ఉంది. నా సిస్టర్ లవ్లీని నేనే చంపేశాను. నేను చాలా పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నాను. ఈ పాపానికి తగిన శిక్షని నేనే విధించుకుంటున్నాను. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. కానీ మెహరాన్కి ఈ మర్డర్కి ఏంటి సంబంధం? కరెక్ట్గా అడిగావు. నీకేమైనా లింక్ దొరికిందా? ఇప్పటి వరకు దొరకలేదు.
ఎవరితో మీటింగ్లో ఉన్నావు? క్యాబిన్ నుంచి ఎవరు బయటికి వెళ్ళినట్టుగా లేరు. బ్యాక్ డోర్లోంచి బయటికి పంపించాను. అది ఆడదే అయి ఉంటదిలే. ఎవరది? రాజేంద్ర, నీకున్న ఈ కేవలమైన బుద్ధి వల్లే నీ పార్టీ నీకు టికెట్ ఇవ్వకుండా పోయింది. టికెట్ వల్ల ఏమొస్తుందిలే? మిరాజ్కి మీరు టికెట్ ఇద్దాం అనుకున్నారు, ఏమైంది? ముందే వాడికి టికెట్ పైకి వచ్చింది. ఈరోజు ఒక ఆఫర్తో ఇక్కడికి వచ్చా. ఇందులో మీకు లాభం ఉంది. మిరాజ్ కన్నా మీ పార్టీలో మంచి క్యాండిడేట్లు ఎవరూ లేరు. ఎలక్షన్లో కూడా గెలవలేరు. కానీ ఆ పని నేను చేస్తా. మీ పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తా. కొంచెం అవకాశం ఇవ్వండి, ఆలోచించి చెప్తా. బాగా ఆలోచించండి, బుర్రని బాగా పిండండి. నేను బోల్డ్ అనే ప్లాన్స్ వేసి ఉంచా. సోలంకి బండి ఇక్కడే ఆపై నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళతాను. సోలంకి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీకు లేట్ అవుతోంది. అలాగే మ్యామ్. మ్యామ్, మీకు కలదుగా. ఆ కారు ఎవరితో చూడండి. కంట్రోల్ రూమ్, ఒక సిల్వర్ కలర్ కార్ ఇప్పుడే గ్యాంగ్ రోడ్ నుంచి వెళ్తోంది. నంబర్ ప్లేట్ కూడా లేదు. ఏంటి వీడియో కాల్ చేస్తున్నావు? ఏమైంది నీకు? నువ్వు బానే ఉన్నావుగా? నీకు ఎక్కడ దెబ్బ తగిలింది చూపించు. సరేలే, నీకు తెలిసిపోయిందా? నాకంటూ కొన్ని సోర్సెస్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు మాట మార్చుకే. ఆ బండి గురించి ఏదైనా తెలిసిందా? ఇంతవరకు తెలీదు, కనిపెట్టాలి. రాజేందర్కి క్రిమినల్ రికార్డు ఉంది. రాజకీయాల్లోకి రాకముందు డబ్బుల్ని లాక్కునేవాడు. అందుకని ఖచ్చితంగా ఇది వాడే చేసుంటాడు. రాజేందర్ మీద అనుమానం ఉంది, దీపక్ జుంజున్వాలా మీద అనుమానం ఉంది. ఆ దీపక్ జుంజున్వాలా అయితే నన్ను బెదిరించాడు. నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే జుంజున్వాలా వాళ్ళ లీగల్ టీం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారట. ఏమండి, పారు నాకు కాల్ చేస్తోంది, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. బాయ్. పారు చెప్పు. మేడం, విన్షో ప్రైవేట్ లిమిటెడ్ లో మెరాన్ కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వేసి ఉంది. ఫైల్ తీయమని మేనేజర్ కి చెప్పి ఉంచాను. యాదవ్ సార్ కూడా అప్డేట్ చేశాను, ఆయన అక్కడికి వచ్చేస్తారు. ఎస్ మ్యామ్. మేరాన్స్ గారికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ మన దగ్గరే ఉందండి. దాదాపుగా 6 నెలల క్రితం దాన్ని క్లెయిమ్ కూడా చేశారు, కానీ దాన్ని మేము రిజెక్ట్ కూడా చేశాం. ఏ బేసిస్ మీద రిజెక్ట్ చేశారు? మ్యామ్, అది యాక్సిడెంటే కాదు, ఆయన్ని ఎవరో అటాక్ చేశారండి. హత్య చేయాలని చూశారు. మీకు దెబ్బ తగిలిందని చెప్పారు, అందుకే చూడటానికి వచ్చాం. అది కాకుండా యాక్సిడెంట్ అయిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా వచ్చిందండి. క్లెయిమ్? బట్ నేను క్లెయిమ్ చేయలేదా? ఓ, ప్రీత్ మేడమే చేశారు. అది యాక్చువల్లీ హాస్పిటల్ ఖర్చుని మనం కవర్ చేసుకోవచ్చని అనుకున్నాను. సారీ, కానీ మేము దీన్ని రిజెక్ట్ చేసేసాం. ఇది కంపెనీ రూల్స్కి వ్యతిరేకంగా ఉంది. మేనేజర్ సార్, ఈ అటాక్ గురించి మీరు బయట ఎక్కడ చెప్పకండి. ఎందుకంటే మీడియాకి ఈ విషయం తెలిస్తే దీన్ని పెద్ద చేసేస్తారు. అంటే ఇంతకు ముందు కూడా ఇతన్ని కొట్టారు మేడం. అసలు విషయం ఏమిటంటే ప్రీత్, లోకేష్, బన్నీ ఎవరు మనతో ఈ విషయం చెప్పలేదు. ఒకవేళ ఈ ముగ్గురులో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారేమో. మనం మన స్టైల్లో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్లో ఆ డేట్ తెలుసుకోండి. మెహరాజ్ ఫోన్ ఆ డేట్లో ఏ లొకేషన్లో ఉందని మీరు తెలుసుకోండి. మేడం, లువారి పబ్లిక్ పార్టీకి హఠాత్తుగా త్రిపాఠిని పిలిపించారు క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేయడానికి. మేమందరం కూర్చొని మాట్లాడి అందరి నిర్ణయంతో ఈ తీర్మానాన్ని మేము చెప్పబోతున్నాం. మేరాజ్ పార్టీకి బదులుగా ఈసారి ఎలక్షన్ టికెట్ని వారికి భార్య అయిన ప్రీత్ బాటీ గారికి ఇస్తున్నాం. నేను త్రిపాఠికి, మిగతా మెంబర్స్ కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నా భర్త మిరాంజ్, ఆయనకంటూ కల ఉండేది ఇక్కడున్న ప్రజలకి మంచి చెయ్యాలని. ఒకవేళ ఈ టికెట్ కోసం ప్రీత్ మెహరాజ్ని ఏమైనా చేసుంటుందా? దీంతో పాటు ఢిల్లీ పోలీసుని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నా భర్తని చంపిన వాళ్ళని మీరు త్వరలోనే అరెస్ట్ చెయ్యాలి. ఇది మీరు నాకు యాదవ్, ఏమైనా తెలిసిందా? మేడం, షేదర్ కామ్రే అని ఒక మనిషి 4 నెలలుగా కనిపించట్లేదు. నువ్వు వెళ్ళు, నేను పేపర్స్ రెడీ చేసుకుని నేను అక్కడ వచ్చి కలుస్తాను.
తప్పుకో. ఏంటి ఏమైంది? మా దగ్గర ఇలా సర్చ్ తిడుతున్నారేంటి? వారెంట్ ఉంది, నువ్వు తప్పుకుంటే నీకే మంచిది. సులంగి, ఇంటి మొత్తాన్ని చెక్ చేయండి. అసలు ఏం చేస్తున్నారు లోపల చెక్ చేయండి. అటు చూడండి. సార్ పైకి ఎందుకు వెళ్తున్నారు? డోర్ మూయరా. ఏంటి ఇదంతా? మేడం, అది రూమ్ కాదు, డ్రగ్ గోడౌన్లా ఉంది. నార్కోటిక్ టీంకి ఇన్ఫార్మ్ చెయ్యి. యాదవ్ మొత్తం సీల్ చెయ్యి. ఓకే మేడం. ప్రీత్, నువ్వు మాతో రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఎలక్షన్లో నుంచోవాలని అనుకుంటున్నావు కదా, మర్చిపో. ఎందుకంటే ఈ విషయం మీడియా వరకు పోతుంది. నేను మిరాజ్ని చంపలేదు, కానీ కేదార్ దగ్గర నేను డ్రగ్స్ కొనేదాన్ని. యాక్చువల్లీ నాకు ఆ రోజు లక్కు దగ్గర దొరకలేదు. అప్పుడు నన్ను వాడు కేదార్ని కాంటాక్ట్ అవ్వమన్నాడు. వాడి దగ్గర నుంచి డ్రగ్ కొనుక్కోవడానికి నేను మీరట్కి వెళ్ళాను. మేరాజ్కి ఈ విషయం తెలిసిపోయింది, రైట్? నేను మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నానేమోనని మిరాజ్కి అనుమానం వచ్చింది. అందుకని వాడు నన్ను ఫాలో అవుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి మిరాజ్ని భయంకరంగా కొట్టారు. అయినా సరే వాడి గుణం మార్చుకోలేదు. నీకు విసుగొచ్చింది. నీ డ్రగ్స్ అలవాటికి మేరాజ్ అడ్డుగా నిలబడ్డాడు. అందుకే అతన్ని చంపించావు, రైట్? నిజం కాదు. ఎవరైనా పొలిటీషియన్స్ నీకు సాయం చేశారా? మేరాజ్కి బదులుగా నువ్వు ఎలక్షన్స్లో నిలబడొచ్చు అన్నారా? నేను మిరాజ్ని చంపలేదు. దాంతోపాటు ఈ పార్టీ సీటు ఇవి నేను మిరాజ్ కోరికని తీర్చడానికే ఇవన్నీ చేస్తున్నాను. ప్లీజ్ నన్ను మీరు నమ్మి తీరాలి. ఇన్ఫాక్ట్ నేను నిజమే చెప్తున్నాను. మేరాజ్ వంటి మనిషినే నువ్వు మోసం చేశావు. నిన్నెవ్వరూ నమ్మరు. ప్రీత్, లక్కు, రాజేందర్, దీపక్ జుంజున్వాలా, డ్రగ్ సప్లయర్ కేదార్, బన్నీ, సస్పెక్ట్స్ పేరు మీద ఇంతమంది ఉన్నారు. కానీ ఎవరు చంపారో ఎటువంటి ఆధారాలు లేవు. మేడం, మనం మన స్టైల్లో అందరినీ ఎంక్వైరీ చేసాం, కానీ మనకేమీ దొరకలేదు కదా. మెరాన్షికి సంబంధించిన 2 years కాల్ రికార్డ్ని చెక్ చేశాం, కానీ అక్కడి నుంచి ఏ లీడ్ దొరకలేదు. ఈ సిచ్యువేషన్ మనకి ఫ్రస్ట్రేటింగ్గా ఉంది. నేను పర్సనల్గా ఎంతో గిల్ట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే విక్టిమ్కి న్యాయం జరగడం లేదు. ఒక తల్లికి కొడుకు లేకుండా పోయాడు, కానీ మనమేం చేయలేకపోతున్నాం. విత్తనం వేసిన చోట చెట్టు మొలిసింది. ఇప్పుడు నువ్వు నేను కలిసి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది నా కూతురి జాతకం అండి. ఈ చిన్న వయసులోనూ తను విధవైంది. ఒంటరిగా ఈ లోకంలో జీవించాలంటే చాలా కష్టం. చెప్పాలంటే నా కూతురు ఇంకా చిన్నపిల్లలాగే ఉంది. అందుకని ఇంకొక పెళ్లి చేసి పెడదామని అనుకుంటున్నాం. ఈ ఒక్క విషయంలో మేము అదృష్టవంతులం, ఎందుకంటే ఇటువంటి మంచి కుర్రాడు మాకు దొరికాడు. నా బ్రదర్ మొదటి భార్య పెళ్ళైన 2 ఏళ్లకే ఆవిడ చనిపోయారు. అందువల్లే మేము మా బ్రదర్కి రెండో పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. సో నేను కూడా సంతోషంగా ఉన్నాను, అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఉంది. మా బ్రదర్కి ఇంత మంచి అమ్మాయి దొరికింది. ఏమంటా సమర్, అంతే కదా? ఇటువంటి సంతోషమైన సమయంలో ఒక సెల్ఫీ తీసుకుందాం. అందరూ ఇటు చూడండి. మేడం, ఒక పాత కేసు ఫ్రెష్ న్యూస్ వచ్చింది. ఏమిటా కేస్? మెరాజ్ పార్టీ మర్డర్ కేస్. 1 year తర్వాత కేసు గురించి ఏం తెలిసొచ్చింది? నోయిడాలో ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది. అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు. అబద్ధపు పెళ్లిళ్లు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది వాళ్ళ ఫొటోస్. నోయిడా పోలీసులు వాళ్ళకి లుక్అవుట్ నోటీస్ని పంపించారు. ఎవరు వీళ్ళ ముగ్గురు? మెరాజ్కి వీళ్ళకి ఏమిటి సంబంధం? మేడం, ఈ ఫోటోలో ఉన్న పెళ్లి కొడుకు ఇతన్ని జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందు వీడిని చూసాం. గుర్తురావడం లేదు. ఎవరితను? ఎక్కడ చూసాం? లవ్లీ. ఆ అమ్మాయిని తన కజినే మర్డర్ చేశాడు. గుర్తుందా మేడం? సీసీటీవీ ఫుటేజ్లో ఆ అబ్బాయి ముఖాన్ని చూసాం. ఈ అబ్బాయి అతనే, లవ్లీ కజిన్ దల్వీర్.
దల్వీరా వీడు సూసైడ్ చేసుకున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడే సార్. ఈ కేసు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. యాదవ్, పారు, వీళ్ళ ముగ్గురిని కనిపెట్టండి. ఓకే అలాగే మేడం. మేడం, ఆ లేడీ గురించి తెలిసింది. తన పేరు రంజిత. తను ప్రాస్టిట్యూషన్ బిజినెస్ చేసేది. తన్ని పట్టుకోవడానికి పెద్ద ఎస్కాట్ కావాలి, ఎందుకంటే ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టింది. వల వేసి పట్టుకోండి. 5,000 ఇస్తాను, కానీ చోటు మాత్రం సేఫ్గా ఉండాలి. దాని గురించి మీరు దిగులు పడద్దు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. హోటలా లేక? అరే వద్దొద్దు, హోటల్ వద్దు. పోలీసులు రాని చోటు నాకు కావాలి. అర్థమైంది. పదండి, ఒక మంచి చోటుకి తీసుకువెళ్తాను. ఇదే మా ఇల్లు. ఇది చాలా సేఫ్గా ఉంటుంది. ఇంతకంటే సేఫ్ ప్లేస్ ఇంకోటి ఉంది. అదెక్కడా? జైలు. పారు, సోలంకి లోపలికి ఇల్లు మొత్తం సర్చ్ చేయాలి. ఓకే సార్. ఓ, నువ్వు ఇక్కడే కూర్చున్నావా? పోదా. నా అసలు పేరు దల్వీర్. లవ్లిన్ మా చిన్నాన్న బల్జీత్ కూతురు, జెస్సీకి చెల్లెలు. ఎప్పుడైతే లవ్లిన్ బన్నీతో పారిపోయిందో అప్పుడు మా చిన్నాన్న కృంగిపోయారు. నేను ఆయన చూసి తట్టుకోలేకపోయాను. మీ అంకులే నిన్ను ఇలా చేయమని చెప్పారా? ఆయన నాకు చెప్పలేదు, కానీ ఆయన మనసు నేను అర్థం చేసుకున్నాను. అందువల్ల లవ్లీని నేను చంపేశాను. తర్వాత సూసైడ్ అనే ప్లాన్ వేశాను. అప్పుడే కదా మీ నుంచి నేను తప్పించుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టగలను. నీ డెడ్ బాడీ అని ఇంకొక శవం అక్కడ ఉంచావుగా, అదెవరు? అది నాకు తెలీదు. ఎవడో తాగుబోతు. వాడిని షాప్లో కలిశాను. వాడికి నా డ్రెస్ ఇచ్చి ట్రక్ వచ్చే సమయంలో తోసేశాను. నీ ప్లాన్లో బల్జీత్, జెస్సీ కూడా ఉన్నారా? అందుకే బల్జీత్ నువ్వు చనిపోయినట్టు నటించాడా? లేదు, వాళ్ళకి ఏమీ తెలీదు. డ్రెస్సును చూసి వాళ్ళు కూడా మోసపోయారు. పైగా సూసైడ్ నోట్ కూడా ఉంది కదా. మిరాజ్ని ఎందుకు చంపావు? లవ్లీ ఇల్లు వదిలి పారిపోయే ప్రయత్నం చేసి దొరికిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. మన కుటుంబ పరువు తీయడానికి సిద్ధమైపోయావా? మీరిద్దరూ పెద్దవాళ్ళే. మీ జీవితాన్ని ఎలా జీవించాలి అనేది మీ చేతుల్లోనే ఉంది. మీకు ఢిల్లీలో ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇకపోతే ఈ పెళ్ళి, ఇల్లు, వీటి గురించి నేను చూసుకుంటాను. చల్లగా ఉండండి. కంగ్రాట్స్. ఇకపై ఇదే మీ కొత్త ఇల్లు. రండి. అద్దె గురించి ఏం దిగులు పడకండి. 3 నెలల అద్దె అడ్వాన్స్గా ఇచ్చేశాను. థ్యాంక్స్ మేరాన్ చెన్నయ్య. మీరు ఇలా చేసుండకపోతే మీ ఇద్దరం ఒకటయ్యేవాళ్ళం కాదు. అంతేకాదు, మీ మ్యారేజ్ అప్లికేషన్ని కోర్టులో కూడా ఇచ్చేశాను. త్వరలోనే మీరిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు. లవ్లిన్ ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అయ్యేది కాదు, కానీ ఆ మెహరానే తనకి సపోర్ట్ చేశాడు. మా చిన్నాన్న చాలా బాధపడ్డారు. మా కుటుంబం పరువు మొత్తం పోయింది. దానికి కారణం మెహరాజే. కోపంగానూ ఉంది, నాకు పాపంగానూ ఉంది. ఎంత నీచమైన ఆలోచనలు. మీ చెల్లెలంత పెద్ద తప్పేం చేసింది? తను ఒక మేజర్. నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునే హక్కు తనకి ఉంది. ఇంకొకరి జీవితాన్ని డిసైడ్ చేయడానికి నువ్వెవరివిరా? మీ బాబాయ్ పేరు చెప్పి నువ్వు తప్పు చేశావు. ఇది తెలిస్తే ఆయన కూడా నిన్ను అసహించుకుంటారు.